హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఆన్లైన్లో జరగబోతుంది. సో ఈ ఎగ్జామ్ కోసం మేము మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ప్రొవైడ్ చేసే టెస్ట్ సిరీస్లో మొత్తం 10 టెస్టులు ఉంటాయండి. ప్రతి టెస్ట్లో కూడా 100 మార్కుల పేపర్ ఉంటుంది. దానికి గాను 60 నిమిషాల టైం ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ తక్కువ టైం 60 నిమిషాల లోపల 100 క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకోవడం కోసం మనకి ప్రాక్టీస్ వస్తున్నాం. సో ఈ ప్రాక్టీస్ కూడా ఆఫ్లైన్ మోడ్లో కాకుండా ఆన్లైన్ మోడ్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. సో ఈ మేము ప్రొవైడ్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు చాలా లాభాలు ఉంటాయి. ఏ విధంగా అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అలా కాకుండా మేము ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. అండ్ మేము పెట్టే ప్రతి ఎగ్జామ్ని మీరు అండ్ వీడియోని ఎన్నిసార్లు అయినా సరే రివ్యూ చేసుకునే అవకాశం మీకు కలిగిస్తున్నాం. మరియు ఈ ఎగ్జామ్స్ని మొబైల్లో రాసుకునే ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మీరు ఎగ్జామ్ని సబ్మిట్ చేయగానే మీకు సెషన్ వైజ్ రిజల్ట్ అనాలిసిస్తో పాటు మీ ర్యాంక్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఎంత వస్తుందో కూడా తెలుసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం. సో ఈ పేపర్లో మొత్తం 100 మార్కులు ఉంటాయి కదా. ఈ 100 మార్కులకు 60 నిమిషాల లోపల ఏ విధంగా క్లియర్ చేయనో ఈ 10 టెస్టులు మీకు చాలా ఉపయోగపడతాయి. అండ్ ప్రతి క్వశ్చన్ని కూడా షార్ట్ కట్స్ రూపంలో అందిస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం రాసే వారికి, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎంతోగానో హెల్ప్ అవుతుంది. సో మేము పెట్టే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో శాంపిల్కి కొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, how much time will take for amount of 1500 rupees to get 225 rupees of interest at 5% per annum of the simple interest. సో సింపుల్ ఇంట్రెస్ట్లో 1500 రూపాయలు 225 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి ఎట్ ద రేట్ ఆఫ్ 5%కి ఎంత టైం లోపల అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ జనరల్గా ఎవరైనా సరే ఏం చేస్తారంటే I=PTR/100 ఫార్ములా యూజ్ చేస్తారండి. I=PTR/100 ఫార్ములా యూజ్ చేస్తారు. సో మనం ఈ ఫార్ములా కాకుండా ఇంకా తక్కువ టైంలో చేయడానికి ఏ విధంగా చెప్తున్నామంటే, సో ఇక్కడ 1500 రూపాయల్లో 225 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. సో దీని పర్సెంటేజ్ ఎంత మనకి 15%. సో 10% అంటే 1500, ఇంకొక 75 అంటే 5%. సో మనకి ఇది 15%కి ఈక్వల్. సో ఎప్పుడైతే మనకి 50% కావాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ టైం చేయాల్సి వస్తుంది. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5%. ఇక్కడ మనకు ఆన్సర్ 15 రావాలి. అంటే 5 × x = 15. సో 5 × x అంటే మనకి x వాల్యూ 3 అయినప్పుడు మాత్రమే ఇది 15 అవుతుంది కాబట్టి సో టైం అనేది 3 years అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. సో టైం అనేది 3 years. సో ఇక్కడ మనకి I=PTR/100 ఫార్ములా అవసరం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పర్సెంటేజ్ రూపంలో చేయడం ద్వారా తక్కువ టైంలో చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జామ్లో కేవలం 60 నిమిషాలు ఉంటుందండి. అందులో మనం మ్యాథ్స్కి గాను ఒక 30 నిమిషాలు మాత్రం కేటాయించగలుగుతాం. 30 నిమిషాల లోపల 50 క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కలిపి. సో అక్కడ టైం అనేది చాలా క్రూషియల్ కాబట్టి తక్కువ టైంలో చేయడానికి బేసిక్ మెథడ్స్ కాకుండా షార్ట్ కట్ మెథడ్స్ మనకు ఉపయోగపడతాయి. సో ప్రతి క్వశ్చన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది సిలాలిజం క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఏమంటుందంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్స్ ఇస్తాడు. సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ నుంచి ఆప్షన్ 1, 2, 3, 4, 5లో ఏది కరెక్ట్ అయితే దాన్ని మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్, ఆల్ సింగర్స్ ఆర్ డాన్స్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్స్ని సిలాలిజం క్వశ్చన్స్ని మనకి ఎటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా అండ్ 7 ఫార్ములాస్ మెథడ్ పైన చెప్తారండి. సో ఆ ఫార్ములాస్ మనకి అవసరం లేదు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సో సమ్ అండ్ ఆల్ ఉన్నప్పుడు ఒక వే ఫాలో కండి, సమ్ అండ్ నో ఉంటే ఒక వే ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం అది అన్ని సందర్భంలో పనిచేయదు. సో అట్లా కాకుండా జస్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడం ద్వారా ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అని చెప్పించాడు. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్. సో నేను ఫస్ట్ బాక్స్ని యాక్టర్స్ అనుకుంటున్నాను, సెకండ్ బాక్స్ని సింగర్స్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ బాక్స్ యాక్టర్స్, సెకండ్ బాక్స్ సింగర్స్. సెకండ్ ఏమంటున్నాడు, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. సో ఆల్ సింగర్స్ అంటే ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం యాక్టర్స్, సింగర్స్, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్. సో ఇది కూడా అంతే కదా, డాన్సర్ లోపల ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. సో ఇట్లా రాసిన కరెక్టే, ఇట్లా రాసిన కరెక్టే. సో మనం ఏ విధంగా అయినా సరే డ్రా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ స్టేట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్ చెప్పి అంటున్నాడు. సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్. సో ఇక్కడ కేసులో సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ కంపల్సరీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇక్కడ ఆల్ యాక్టర్స్ డాన్సర్స్ అవుతుంది. కానీ మనకు అడిగింది ఆల్, అడిగినప్పుడు సమ్ కూడా ఉంటుంది కాబట్టి సో సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్ అనేది స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నో సింగర్ ఈజ్ యాక్టర్. సింగర్స్ ఎవరు యాక్టర్స్ కాదంట. సో నో సింగర్ ఈజ్ యాక్టర్ అంటే ఇక్కడ ఆల్రెడీ
సమ్ సింగర్స్ ఆర్ యాక్టర్స్ అని చెప్పి ఇచ్చేస్తాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా తప్పు అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు కేసులో కూడా సమ్ సింగర్స్ ఆర్ మస్ట్ బి యాక్టర్స్, సమ్ సింగర్స్ మస్ట్ బి యాక్టర్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అని తప్పు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూడాలి ఒకసారి. ఈ ఆప్షన్స్ కూడా జంబుల్ ఇస్తాడు, సో ఇట్లానే ఎప్పుడు సేమ్ ఇవ్వడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 1 కరెక్ట్ అయితే ఫస్ట్ క్లిక్ చేయండి, 2 కరెక్ట్ అయితే సెకండ్ క్లిక్ చేయండి, 1 మరియు 2 రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఫాలో అయితే 3 క్లిక్ చేయాలి. 1, 2 రెండు కూడా ఫాలో కాకపోతే అంటే 2 తప్పు అయితే 4 క్లిక్ చేయాలి. ఒకవేళ 2 కరెక్ట్ అయితే 5 క్లిక్ చేయాలి, 2 కరెక్ట్ అయితే 5, 2 తప్పు అయితే 4, రెండిట్లలో ఏదో ఒకటి ఫాలో అయితే 3, 1 అయితే 1, 2 అయితే 2, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది జంబుల్డ్ ఇస్తాడు, ఇది చదువుకుంటూ పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మోడల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 91 + 92 + 93 + ... + 140. ఇక్కడ మనకి ఏంటంటే సమ్ ఆఫ్ నంబర్స్ బట్ నాట్ స్టార్టింగ్ విత్ 1, అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యే సహజ సంఖ్యలు మొత్తం వేరేంటి ఫార్ములా. సో మొదటి సహజ సంఖ్యల ఫార్ములా ఏమిటి, n × n + 1/2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో చాలా మంది ఏం చెప్తారంటే 1 నుంచి 140 వరకు చేయండి, అందులో నుంచి 90 తీసేయండి అని చెప్పి అంటారు ఈ క్వశ్చన్కి. ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ కాలే కాబట్టి మనం 1 నుంచి 140 తీసుకోవాలి, 1 to 140 చేసేసి అందులో నుంచి 1 to 90 తీసేస్తే మనకు రిమైనింగ్ 91 నుంచి 140 వస్తుందని చెప్పంటారు. కానీ దీనికి టైం తీసుకుంటుంది. సో అగైన్ ఇక్కడ మనకు టైం కన్స్యూమింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ టైంని రెడ్యూస్ చేసుకోవడానికి మనం షార్ట్ కట్స్ ఫాలో అయితే బెస్ట్ అనమాట. సో ఇక్కడ షార్ట్ కట్స్ ఏంటంటే ఫార్ములా వచ్చేసి n/2 a + l. సో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఏ అంటే మొదటి పదం, ఎల్ అంటే చివరి పదం. సో మొదటి పదం 91, చివరి పదం 140. సో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. 91 నుంచి 140 అంటే మొత్తం ఎన్ని ఉంటాయి, 50 పదాలు ఉంటాయి. 50/2 × 91 + 140. సో సరిపోయింది ఇక్కడ, ఇది 25 అండి. సో 91 + 140 అంటే 2, 14 + 9 23, 1 231 × 25. సో ఆప్షన్స్ గమనించినప్పుడు మనకి మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. 231 × 25. సో 5, 15, 10 + 1 11, 2 6 4 5 7 7 5 5775 ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ మనకు కావాల్సిన మల్టిప్లికేషన్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. సో మల్టిప్లికేషన్ స్పీడ్ ఉన్నామంటే మనం ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 1 to 140 - 1 to 90 చేస్తే టైం తీసుకుంటుంది. అలా కాకుండా n/2 × a + l అనే ఫార్ములా, మొదటి పదం చివరి పదం, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇక్కడ ఈ ఫార్ములా అనేది మనకి ఎట్లయినా సరే యూజ్ అవుతుంది కాబట్టి తక్కువ టైంలో చేయొచ్చు. సో మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనగానే ఎక్కువ క్వశ్చన్స్ కూడా ప్రాబబిలిటీ అండ్ డయాగ్రామ్స్ పైన అడిగే క్వశ్చన్స్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఏ విధంగా చేయడం మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, వాట్ డిజిట్ విల్ బి అపేర్ ద ఫేస్ ఆఫ్ అపోజిట్ టు ది ఫేస్ ఆఫ్ 4th. సో అపోజిట్ టు ది ఫేస్ ఆఫ్ 4th. సో 4 ఇక్కడ ఉంటుందని కాదు, 4కి అపోజిట్లో ఏమొస్తుంది. సో మనకి 2 డయాగ్రామ్స్లో 4 లేదండి, 2 డయాగ్రామ్స్ మనకి ఇచ్చాడు, ఆ రెండిట్లో 4 లేదు. సో 4 ఎక్కడ వస్తుంది, దానికి ఆపోజిట్ ఏముంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 డయాగ్రామ్స్ గమనించినప్పుడు ఇక్కడ 3 అనేది కామన్ అండి, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, 3 కామన్. సో 3ని కంపేర్ చేసుకోండి, అంటే స్టార్టింగ్ పొజిషన్లో పెడతాయి. ఇక్కడ 6 ఉంది కదా, అంటే 2 పక్క పక్కన ఉంటాయి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి దాని కింద 6 వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 ఇక్కడ ఉంది కాబట్టి కింద 6 వచ్చే ఛాన్స్ ఉంది. సో 6కి మళ్ళీ పక్కన అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ కిందకి వచ్చేసి మనకి 5 ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ ఒకటే పొజిషన్ ఉంది, అది ఇక్కడ సైడ్. ఇక్కడ మనకి ఏమొచ్చే ఛాన్స్ ఉందన్నమాట 4. సో 4కి అపోజిట్ మళ్ళీ ఏమొస్తుంది మనకి 3 వస్తుంది. సో 4కి నెంబర్కి అపోజిట్లో ఏముంటుంది అని అడుగుతున్నాడు. సో 4కి అపోజిట్లో మళ్ళీ 3 ఉంటుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ని ఏం తీసుకోవాలి. సో ఇటువంటి క్వశ్చన్స్కి లాజిక్స్ చాలా అవసరం. క్వశ్చన్ చదవగానే తక్కువ టైం ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం కూడా షార్ప్గా థింక్ చేయాలి. సో అటువంటి క్వశ్చన్స్కి మనకి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. టెక్స్ట్ బుక్లో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ దొరకవు. సో దాన్ని ఆన్లైన్లో కన్వర్ట్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్స్లో ఫాలో అయినప్పుడు ఏంటంటే ఒక మెథడ్స్ ఫాలో అవుతాం, ఒక టాపిక్ తీసుకుంటే టాపిక్ వైజ్ వెళ్తాం కాబట్టి ఈజీగా చేస్తాం. అలా కాకుండా 60 నిమిషాలు ముందు పెట్టుకొని టైం లోపల ఎన్ని క్వశ్చన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది, March 4th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, టైర్ 1 ఏ విధంగా క్లియర్ చేయాలి. సో టైర్ 1 క్లియర్ చేస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే టైర్ 2లో రేషియో తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. సో మన కాంపిటీషన్ అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది, 1:4 రేషియో ఉంటుంది కాబట్టి టైర్ 2కి సెలెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో టైర్ 2లోకి మనం వెళ్ళిపోవాలి ఈజీగా. సో దానికోసం మనం టైర్ 1 క్లియర్ చేయాలి. సో టైర్ 1 క్లియర్ చేయడానికి షార్ట్ కట్ చాలా అవసరం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో వన్స్ అగైన్ ఈ టెస్ట్ సిరీస్ గురించి మళ్ళీ చెప్తున్నామండి. సో మొత్తం మనకి 10 మార్క్ టెస్ట్ ఉంటాయండి, 10 మార్క్ టెస్ట్ ఉంటాయి. సో ఈ 10 మార్క్ టెస్ట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్లో మీరు లింక్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తుంది, అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే vemo.net సైట్ని విజిట్ చేసినా సరే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ కనబడుతుంది, దీన్ని చూసుకున్నా సరిపోతుందండి. స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, దీన్ని చూసుకున్నా సరిపోతుంది. అండ్ వన్ మోర్ 100% షూరిటీతో చెప్తున్నాము, ప్రతి క్వశ్చన్ని కూడా 100% షార్ట్ కట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్కువ టైం లోపల
ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.